సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది భూమిలో పడి చచ్చిన ఎడల అది విస్తారముగా ఫలించును అని అక్కడ ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. ఈ ఉపమానంలో ఉన్న ఆంతర్యం ఏమిటయ్యానంటే, ఈ గోధుమ గింజ ఎవరో కాదు, వాక్యం వింటున్న నీవు, వాక్యం బోధిస్తున్న నేను. ఈ గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఫలించలేదంట, అది చచ్చిన ఎడల అది విస్తారంగా ఫలిస్తుందని ప్రభు చెప్పగానే చెప్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించాలని ఇష్టపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి క్రైస్తవుడు కూడా దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, అభివృద్ధి పరచబడాలని, విస్తరించబడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే వారి జీవితంలో ఆశగానే మిగిలిపోతూ ఉంటుంది. వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు, అభివృద్ధి ఉండదు, వారి జీవితం ఫలాలు ఉండవు. కారణం ఏమిటయ్యానంటే, వారు దేవునికి తను అప్పగించుకోకపోవటమే, దేవునికి లోబడకపోవటమే, దేవునికి విధేయత చూపకపోవటమే. చూడండి, ఆదిమ సంఘములో ఉన్న ఆదమును కనుక మనం పరిశీలన చేస్తే, వారిని దేవుడు దీవించాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అని. అయితే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపాన్ని కొని తెచ్చుకోవడం వల్ల వారు ఏదైనా తోటలో నుంచి వెలివేయబడినట్లుగా మనం ఆ స్థలంలో చూడవచ్చు. అయితే ఈ గోధుమ గింజలో ఉన్న అనేక శ్రేష్టమైన గుణాలు ఉన్నాయి. ఆ 3 అనుభవాలతో మేము ముందుకు నేను వస్తూ ఉన్నాను. ఆ 3 అనుభవాల ద్వారా దేవుడు మనల్ని కూడా దీవించాలి, ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ 3 అనుభవాలు ఏంటయ్యానంటే, మొదటి అనుభవం, గోధుమ గింజ భూమిలో పడి మట్టి చేత కప్పబడుతుంది. రెండో అనుభవం, మరుగై ఉంటుంది. ఈ గోధుమ గింజలాగా మనము కూడా లోకంలో నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, పాపం నుంచి ప్రత్యేకించబడిన తర్వాత, దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళిన తర్వాత, నువ్వు రక్షణ పొంది సంఘంలో సభ్యుడిగా చేర్చబడిన తర్వాత, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి కొన్ని తలాంతులను దేవుడు నీకు ఇస్తాడు. అది వాక్యం ప్రకటించే తలంతే కావచ్చు, పాటలు పాడే తలంతే కావచ్చు, ప్రార్థన చేసే తలంతే కావచ్చు, పరిచర్య చేసే తలంతే కావచ్చు. ఏ తలంతు ప్రభు నీకు ఇచ్చినా నువ్వు మరుగై ఉండటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు మరుగై ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అంతేగాని నీకు ఇచ్చిన తలాంతులను ప్రభు కొరకు కాక నువ్వు ఘనపరచబడాలనో, నువ్వు మహిమపరచబడాలనో, నువ్వు వినబడాలనో ఆలోచన నువ్వు చేస్తే నువ్వు ఎప్పుడూ కూడా దేవుడు నిన్ను ఫలింప చేయలేడు, నువ్వు కూడా ఫలింపలేవు. ఇందులో 2 అనుభవం ఏంటయ్యానంటే, అది కప్పబడుతూ ఉంటుంది. దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత ఈ అనుభవాలు ఎప్పుడైతే ప్రభు కొరకు నువ్వు వాడతావో అప్పుడు ప్రభు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? తన మహిమతో కప్పుతాడు, తన సన్నిధితో కప్పుతాడు, తన రక్షణతో నేను కప్పుతాడు, తన వాక్యంతో నేను కప్పుతాడు, తన హస్తాల్లో నేను కప్పుతాడని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇందులో ఉన్న 2 అనుభవం ఏంటంటే, భూమిలో పడిన తర్వాత ఆ విత్తనం చస్తుంది. నీవు నేను కూడా ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు సినిమాలు చూసే అలవాటు మనకు ఉండేది, సీరియల్ చూసే అలవాటు మనకు ఉండేది, లోక సాంప్రదాయాలు, లోక పద్ధతులు మనం ఆచరిస్తూ ఉండేవారు, విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు, రోజులు వారాలు మనం చూస్తూ ఉండేవాళ్ళు, సిద్ధాంతాలు మనం చూస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ కూడా నీలో నాలో చావాలి. ఎప్పుడైతే ఇవి మనలో చస్తాయో ఆత్మ సంబంధమైన ఫలాలు నీలో ఫలించడం ప్రారంభిస్తాయి. అంత మాత్రమే కాకుండా దేవుడు నిన్ను బహుగా ఫలింపచేస్తాడు. ఇది 2వ అనుభవం. 3వ అనుభవానికి వస్తే అది విరవబడుతుంది. మనం కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత
నీ స్వస్థతానికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చేతిలో ఒక రొట్టెగా నువ్వు మార్చబడాలి. ఎప్పుడైతే దేవుని చేతిలో ఒక రొట్టెగా నువ్వు మార్చబడ్డావో, ఆ రొట్టెని పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి అనేక మందికి పంచిపెడతాడు. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో విరవబడే అనుభవం కలిగి మనం ఉంటే నిన్ను నన్ను కూడా దేవుడు విరిచి ఆశీర్వదిస్తాడు. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబును దేవుడు విరిచాడు. ఇజ్రాయేలుగా దేవుడు అతన్ని మార్చాడు. దమస్క గుమ్మము యొద్ద సౌలును విరిచాడు. పౌలుగా తనను మార్చాడు. అదే రీతికి ఎంతోమందిని దేవుడు విరిచి ఆశీర్వదించి ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చాడు. ఆ రీతిగా నీవు నేను ఉండాలని ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అనుభవాల్లో మనము కూడా పెరిగితే నీవు నీ ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రపంచ దేశానికే ఆశీర్వాదకరంగా ఉంటావని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.